తీసుకెళ్ళు. మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారట? ఆర్టిస్టిక్ మెరిట్లో 2వ స్థానంలో గెలిచినందుకు చాలా గర్వపడుతున్నామండి. అంటే నందిగోపండి మా అబ్బాయి దీపక్ శ్రీదత్త 7th ఒలింపియాడ్ నారాయణపేట బ్రాంచ్లో ఈ సంవత్సరం జాయిన్ అయ్యారంటే ఒలింపియాడ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన వెంటనే నేను 7th క్లాస్లో జాయిన్ చేసామండి. నేను నాసా ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ అవార్డు గెలవడానికి మా ఈ నారాయణ స్టాఫ్ అందరూ చాలా కృషి చేసి టీచర్స్ అందరూ ఇతను ఎంకరేజ్ చేసి దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఇతన్ని మరి ప్రిపేర్ చేసి దీని మీద ఇతనికి మంచి సబ్జెక్ట్ నేర్పించి ఈ స్కూలు నారాయణ స్కూలు చాలా ప్రిన్సిపల్ గారు కానివ్వండి, ఏజీఎం మేడం గారు కానివ్వండి, స్టాఫ్ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారండి. ఇతనికి ఇదంతా రావడానికి అంతా నారాయణ స్కూల్ స్టాఫ్కి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంత చిన్న నగరంలో కూడా ఈ ప్రాజెక్టుల మీద ఎంకరేజ్ చేయడం స్కూల్ నారాయణ సంస్థలో చాలా ఉన్నతంగా ఉన్నాయండి. దానికి మేము చాలా ఆనందిస్తున్నామండి, చాలా సంతోషం అండి. ఫ్యూచర్లో దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ఈ నాసా సంబంధించిన దాంట్లో కానీ వీటిలో మా అబ్బాయిని తీసుకెళ్ళాలని మేము ఆనందపడుతున్నామండి. నా పేరు సుష్మా అండి. నేను నారాయణ విద్యా సంస్థలో పిఠాపురం బ్రాంచ్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో మాకు ఆర్టిస్టిక్ మెరిట్లో 2nd ప్రైజ్ అనేది వచ్చింది. ఇది ఆస్ట్రో కార్వస్ అనేది ఆస్ట్రాయిడ్ మైనింగ్ గురించి, ఆస్ట్రాయిడ్స్ మైనింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం నాసాకి పంపిస్తాము. దీంట్లో డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఆ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందుతారు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల అనేది దీంట్లో పర్టికులర్గా మెయిన్గా చూస్తారు. సో మెనీ కంట్రీస్ మైనింగ్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకొని పిల్లలు చేసే దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి కంట్రీస్ నుంచి రాగలవు అనేది తీసుకుంటారు. దీపక్ దాంతో చాలా కష్టపడి ప్రాజెక్ట్ని చేసి దీంట్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురంలో ఉన్న నారాయణ విద్యా సంస్థలో అంతర్జాతీయ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో 2వ స్థానాన్ని గెలిచినందుకు చాలా గర్వంగా ఉందండి. ఇది ఆస్ట్రో కర్వ్స్ అని ఆస్ట్రో మైనింగ్ ఎలా తయారు చేయాలి, దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, దాని ప్రొవిజన్ ఏంటి, ప్రతిదీ మన 7th ఒలింపియాడ్లో ఉన్న పెద్దిరెడ్డి దీపక్ అనే అబ్బాయి మరియు స్టాఫ్ అందరూ కలిసి దీన్ని ఒక రీసెర్చ్ చేసి నాసా సెంటర్కి అని పంపించున్నారండి. సో దీని ప్రకారంగా మనం ఏ విధంగా దాన్ని చేయాలనేది ఆ ప్రాజెక్ట్ని అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ నాసా వాళ్ళు మా యొక్క స్కూల్ని 2nd ప్లేస్ కింద ఆనర్ చేశారండి. దానికి చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. దీనితో పాటు మాతో కృషి చేసిన మా ఏజీఎం మేడం శ్రవంతి మేడం గారు, తర్వాత మా యొక్క స్టాఫ్ అండ్ దీపక్ తల్లిదండ్రులు కానీ అందరూ దీన్ని కృషి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇవాళ అంతర్జాతీయ స్థాయి స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో మా స్కూల్ 2వ స్థానంలో నుంచినందుకు చాలా గర్వపడుతున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ అండ్ థ్యాంక్ యూ ఏజీఎం మేడం ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. నారాయణ స్కూల్ పిఠాపురం బ్రాంచ్, షేక్ అఫ్రోజ్ ప్రిన్సిపల్.